హాయ్ అండి. మనకి చాలా కోరికలుంటాయి కదండీ! కోరిక నెరవేరడం కోసం మనం చాలా చేస్తూ ఉంటాము. అయితే ఈ మధ్య యూట్యూబ్ వీడియోస్‌లో ఎక్కువగా ఈ రైస్ బౌల్ గణపతి పరిహారం కనిపిస్తుంది గదండీ! ఈ రెమెడీ చాలామంది చేసి మా కోరిక నెరవేరింది అని వీడియోస్ పెడుతున్నారు. నేను కూడా ఈ శుక్రవారం రోజున ఈ రెమెడీ అయితే ట్రై చేశాను. దీనికోసం మనం మన మనసులో కోరిక ఒక వైట్ పేపర్ పైన రాసి పక్కన పెట్టుకోవాలి ఫోల్డ్ చేసి. అలాగే మనకి ఈ రెమెడీ చేసుకోవడం కోసం ఒక 8 కాయిన్స్ కావాలండి. బియ్యం కావాలి. అలాగే ఒక 3 లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క పౌడర్ కూడా కావాలి. ఫస్ట్ మనం కోరిక రాస్తాం కదండీ! ఆ పేపర్ ఒక బౌల్‌లో కింద పెట్టుకొని పేపర్ కనిపించకుండా బియ్యం వేసుకోవాలి. తర్వాత 3 కాయిన్స్ పెట్టుకొని మళ్ళీ ఆ కాయిన్స్ కనిపించకుండా బియ్యం వేసుకోవాలి. మళ్ళీ పైన 3 కాయిన్స్ పెట్టి మళ్ళీ బియ్యం వేసుకోవాలి. మిగిలిన 2 కాయిన్స్ పైన పెట్టేసి బియ్యం వేసి, పైన దాల్చిన చెక్క పౌడర్ వేసి, ఈ విధంగా ఒక 3 గాని, 5 గాని లవంగ మొగ్గలు వేసుకొని పైన ఇంక పైన మనకి గణపతినైతే పెట్టుకోవాలనమాట. ఎప్పటి వరకు ఉంచుకోవాలి అంటే, మన కోరిక తీరే వరకు మనకి ప్రతిరోజు ఈ బౌల్ కనిపించేలాగా పెట్టుకోవాలంటండి. ఇది కనిపించిన ప్రతిసారి మనం మన మనసులో కోరికైతే చెప్పుకుంటూ ఉండాలంట. మనం ఏది చేసినా సరే అండి నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను. నాకు చేయాలనిపించింది చేశాను. ఈ వీడియో మీరు ఇంకా క్లియర్‌గా చూడాలి అనుకుంటే గనక లాంగ్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక చూడండి. ఈ చిన్ని మినీ వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.